చినగంజాం జెడ్పీ హైస్కూల్లో పీటీఎం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో సమావేశంలో మాట్లాడుతున్న పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు. ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు వీరందరి యొక్క సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన హెచ్ఎం గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో దగ్గరుండి చాలా నిబద్ధతతో నడిపిస్తున్న ఈ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులందరికీ, అలాగే ఎంతో క్రమశిక్షణతో పిల్లలు ఈ పాఠశాలలో ఉండే పిల్లలు మీద ఒక మంచి ఇంప్రెషన్ కలిగేలా దాదాపు 3-4 గంటల నుంచి ఎంతో క్రమశిక్షణతో ఉన్న విద్యార్థులకి, అలాగే ఈ పాఠశాలలో చదువుకొని ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ పాఠశాల మీద ఉన్న ప్రేమతో ఈ పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ ఐక్యం చేసి వారిని ఒక త్రాటి మీదకి తీసుకొస్తూ ఈ పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న వలివేటి మురళీకృష్ణ గారు, అలాగే మన రామసుబ్బారావు గారు, అలాగే ఎం రామారావు గారు, వారికి అలాగే ఈరోజు మన పేరెంట్స్ అందరి తరఫున వారిని రిప్రజెంట్ చేస్తున్న మన పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు శ్రీమతి సౌజన్య గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులు, మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనకి హెచ్ఎం గారు మాట్లాడుతూ ఒక 2-3 ఇష్యూస్ చెప్పారు. ఒకటి, టీచర్స్ అందరూ కూడా తలా 10 రూపాయలు చందాలు వేసుకొని మగపిల్లలకి టాయిలెట్స్ కట్టాము. ఎందుకంటే వీళ్ళు ట్రాక్ అవతలకి వెళ్తా ఉన్నారు, కంట్రోల్ ఉండలేదు, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి చాలా అభినందన. మనస్ఫూర్తిగా మీకు గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందన తెలియజేయాలని చెప్పి, అలాగే ఆడపిల్లలకి గర్ల్స్ కి ఇక్కడ సరైన వాష్రూమ్స్ లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి హెచ్ఎం గారి కోరిక మేరకు మన గ్రామ సర్పంచ్ గారు శ్రీ చిన్న గారు వారి యొక్క పంచాయతీ నిధుల్లోంచి 5 లక్షల రూపాయలతో ఇక్కడ ఇమ్మీడియట్ గా రేపు ఎల్లుండో లేక 4-5 రోజుల్లో ఈ వాష్రూమ్స్ కూడా కట్టి మీకు అప్పచెప్తారు. ఒక 4 రోజుల లోపల వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క సంతోషాన్ని తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఇందాక మురళీకృష్ణ గారు మాట్లాడుతూ, మన రామసుబ్బారావు గారు కానీ వీళ్ళు మాట్లాడుతూ సైన్స్ ఫేర్ ఒకటి పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారు. ఖచ్చితంగా డిఓ గారిని అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున మన పాఠశాలలో ఓ సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించేదానికి నేను కూడా చొరవ తీసుకుంటాను, బాధ్యత తీసుకుంటాను. అలాగే మధ్యాహ్నం భోజనం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. చెట్ల కింద వరండాలో ఎండలో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేస్తా ఉన్నారు. కాబట్టి మన పాఠశాలలో ఉన్న 650-700 మంది స్ట్రెంత్ 2 దఫాలుగా, అంటే ఒక 350 మంది విడివిడిగా భోజనం చేసే అవకాశం ఉండే ఒక టెంపరీ షెడ్ ని, ఒక మంచి షెడ్ నిర్మాణాన్ని చేపట్టడానికి వాళ్ళు కూడా చొరవ తీసుకుంటున్నారు. వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దానికి అవకాశం ఉంటే ప్రభుత్వం వైపు నుంచి, లేదంటే నేను పర్సనల్ గా అయినా సరే
నేను కూడా దానికి కంట్రిబ్యూట్